బీరకాయ తొక్క తీసిన తొక్కని వేస్ట్గా పడేయకుండా ఇలా బీరకాయ తొక్కు చేసుకుందాం. దీన్ని చిన్నగా పీసెస్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. దీనిలో కొంచెం వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మొత్తాన్ని ఒక స్ట్రైనర్లో వేసి మనం ఇందులో ఉన్న వాటర్ అలా తీసేయాలి. వాటర్ మొత్తం పిండిసాక ఇలా పిప్పులా వస్తుంది. ఈ పిప్పుని మనం ఇప్పుడు తాలింపు పెడతాం. బీరకాయ తరుక్కి ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. వెల్లుల్లి రబ్బలు వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అవి గోల్డెన్ కలర్ లాగా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేయాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక ఈ బీరకాయ తరుగును వేయాలి. తరుగు వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అంటే దీనికి తగినంత వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు సిమ్లో. కానీ నాకు ఓవెన్ అవైలబుల్లో ఉంది కనుక నేను ఓవెన్లో పెట్టుకుంటాను 3 మినిట్స్. బీరకాయ తరుగు రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో ఆయిల్ వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది.